వెంకట్ గారు, మౌనిక మేడం గారు, మొన్న వేరే ఒక మీలో కూడా కొంతమంది ఉన్నారు ఆ సెలబ్రేషన్స్లో. అక్కడ క్యాడెట్ క్యాంప్ ఇది ఇలా విఎస్ఆర్ కాలేజీలో క్యాంప్ జరుగుతుంది. వై నాట్ వి టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అండ్ షేర్ సమ్ ఐడియాస్ విత్ యంగ్స్టర్స్ అంటే సరే బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా రావాలనుకున్నాను. అయితే ఇక్కడ మనకు ఛాలెంజ్ ఉంది. ఛాలెంజ్ ఏంటంటే బికాజ్ యూ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్, పలానా సబ్జెక్టు పలానా ఏరియాలోకి వెళ్ళటం అంత బాగుండదేమో. సో లెట్స్ కీప్ ఇట్ వెరీ హై లెవెల్, జనరిక్గా మాట్లాడుకుందాం. ఎట్ ద సేమ్ టైం ఈ లాస్ట్ 30-35 ఇయర్స్లో నాకేం అర్థమైందో, నేను ఎక్కడెక్కడ పనిచేశానో, దాంట్లో నాకు ఉన్న లైఫ్ లెసన్స్ ఏంటో ఐ విల్ ట్రై టు షేర్ విత్ యూ. ముందు నాకు ట్రాక్షన్ దొరకాలి కాబట్టి నేను స్టోరీ చెప్పడానికి. మేడం గారు ఏమన్నారంటే, కొద్దిగా మీరు ఇస్రోలో పనిచేశారు, స్పేస్ సైంటిస్ట్గా పనిచేశారు, అంతరిక్ష శాస్త్రవేత్తగా పనిచేశారు కాబట్టి వాటిని గురించి కొద్దిగా లీడ్ తీసుకుని అది ఎందుకు అవసరం, ఎవరికి అవకాశాలు ఉంటాయి, ఎవరు స్పేస్ సైన్సెస్లో పనిచేయచ్చు, ఎవరు సైంటిస్ట్గా పనిచేయచ్చు, ఇస్రో అంటే ఓన్లీ సైన్సే ఉంటుందా, ఓన్లీ టెక్నాలజీనే ఉంటుందా, ఇంకేమైనా ఉంటాయా, అలా మాట్లాడుకుంటూ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏరోస్పేస్ ఇండస్ట్రీ మీద కానీ, స్పేస్లో కానీ, స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో కానీ వాళ్ళకి కూడా ఎలాంటి అవకాశాలు ఉంటాయో నేను మధ్యలో చెప్తూ ఉంటాను. బట్ దిస్ టాక్ ఈజ్ నాట్, ఇదంతా ఎంటైర్లీ మీ ఇస్రోలో మీకు జాబ్ ఎలా వస్తుంది అని ఉండదు. ఎందుకంటే ఇస్రో అంతమందిని తీసుకోదు, మనం అందరం అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సంవత్సరంలో మహా అయితే ఒక 5-10 మంది మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ తీసుకోరు వాళ్ళు, అంత అవసరం ఉండదు అక్కడ. మీలో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్సూ చేయొచ్చు. బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 5% 5 to 10 మెంబర్స్కి మన ఆడియన్స్లో నుంచి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, ఇది ఇక్కడ నేను ఒక షీట్ ఇచ్చాను, ఆ షీట్ మీకు కూడా ఇస్తారు. ఈ షీట్లో బ్రీఫ్గా నేనేం మాట్లాడదలుచుకున్నానంటే, నా ప్రొఫైల్ అని కాదు, మీరు యాజ్ యూ గ్రో, మీకు డిగ్రీ అయిపోయేసరికి, మీరు ఉద్యోగం కోసం ఎక్కడో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి మీ గురించి మీరు చెప్పుకోవడానికి కొన్ని పాయింట్స్ ఉండాలి కదా. ఏం పాయింట్స్ ఉండాలి? జనరల్గా ఎవరైనా ఉద్యోగానికి అప్లై చేసుకున్నప్పుడు బయోడేటా అని ఒకటి పెట్టుకుంటున్నారు. ఆ బయోడేటాలో ఏం చెప్తున్నారంటే, నేను BA చదివాను, నేను బీకామ్ చదివాను, నేను బీటెక్ చదివాను అంటారు. బాగానే ఉంది, అది మీ మార్క్ షీట్స్ని బట్టి తెలిసిపోతుంది. మీరు ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చారంటే అందుకే వచ్చారని కూడా నాకు తెలుసు. తర్వాత ఏంటి అంటే, నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి అని చెప్తారు. ఓకే, అన్ని మార్కులు వచ్చినాయి కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచాం అంటారు కంపెనీ వాళ్ళు. తర్వాత ఏంటి, నాకు హాబీస్ ఉన్నాయండి, లిజనింగ్ టు మ్యూజిక్, లేదంటే మూవీస్ చూస్తాను అంటారు. ఓకే, లిజనింగ్ టు మ్యూజిక్, మూవీస్ చూడటం అనేది కూడా అందరూ చేస్తారు. లక్కీలీ మీకేముంటుంది, ఒక మంచి పాయింట్ ఉంది, నేను నేషనల్ క్యాడెట్ కోర్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, ఈ ర్యాంకులో ఉన్నానని మీరు చెప్పుకోవచ్చు. అలాగే ఇంతవరకు మీరు ఏమైనా సోషల్ సర్వీస్ చేశారా, చేస్తే మీకేమన్నా రికగ్నిషన్ వచ్చిందా, ఏదైనా సర్టిఫికేట్ వచ్చిందా, ఏదైనా అవార్డు వచ్చిందా, ఎవరైనా మిమ్మల్ని రికగ్నైజ్ చేశారా, మీ ఊర్లో కానీ, మీ స్కూల్లో కానీ, మీ కాలేజీలో కానీ, వేరెవర్ ఇట్ ఈస్, అలాంటిది ఏదైనా ఉంటే అది 1-2 పాయింట్స్ రాసుకోవాలి. అలా సెక్షన్స్ని ఐడెంటిఫై చేసిన దాన్ని మీరు శాంపుల్గా వాడుకుని మీరు రాసుకోండి వైట్ పేపర్ మీద. ఇవాళ యాజ్ ఆఫ్ టుడే నేను BAలో ఉన్నాను, లేదా బీకామ్ BScలో ఉన్నాను, వేరెవర్ యు ఆర్, మీకున్న స్కిల్స్ ఏంటి, మీరేం చేయగలరని మీరు అనుకుంటున్నారు, మీరేం చేయగలరు అనుకుని మీ టీచర్సో, మీ పెద్దవాళ్ళు, మీ ఊర్లో వాళ్ళు, మీ సిబ్లింగ్సో, మీ అన్నలో తమ్ముళ్ళు ఎవరు ఏమనుకుంటున్నారు, వాట్ డూ యు నో అనే దానికి అప్లికేషన్ పార్ట్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ స్కిల్స్ అంటారు. మనకి చాలా విషయాలు తెలియచ్చు, మనకి 90 మార్కులు 80 మార్కులు రావచ్చు. అవి వచ్చిన దాంతో మీరు ఏం చేస్తారు, దాన్ని స్కిల్ అంటారు, దాన్ని నైపుణ్యం అంటారు. మనందరం ఆన్సర్ చేయాలి దానికి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేదా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరేం చేయగలరు అనేది మీరు మాట్లాడగలగాలి. నేను బాగా రాయగలను, రాయటం అంటే హ్యాండ్ రైటింగ్ అనే కాదు, నేను ఒక విషయాన్ని గురించి రాయగలను, ఒక ఎస్సేగా, ఒక వ్యాసంగా, ఒక కథగా, మేబీ ఒక చిన్న పారాగ్రాఫ్గా నేను రాయగలను.
దట్స్ ఎ వెరీ వాల్యుబుల్ స్కిల్. అలాగే నేను బాగా చదవగలరు అంటే ఏంటి, నాకు రీడింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయి. నాకు నేను అనుకున్న భాష, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. భాష ఏంటనేది అంత ప్రధానం కాదు. మీరు అనుకున్న భాష, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ భాషలో నేను బాగా చదవగలను అని అన్నారనుకోండి, దానికి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? థింక్ అబౌట్ ఇట్. ఇవాళ మనకి హండ్రెడ్స్ ఆఫ్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ వెబ్ ఛానల్స్ ఉన్నాయి, అలాగే రేడియో స్టేషన్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ద వరల్డ్ ల్యాక్స్ ఆఫ్ రేడియో స్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఏం కావాలి? స్పష్టంగా మాట్లాడగలిగే మనుషులు కావాలి. మాట్లాడటము అంటే మరి దానికి సంబంధించినటువంటి మీ ప్రొఫెసర్స్తో, మీ లెక్చరర్స్తో మాట్లాడుకుంటే, నేను మాట్లాడటం నాకు ఇంట్రెస్ట్ అండి, చదవటం నాకు ఇంట్రెస్ట్ అండి, ఇదిగో న్యూస్ ఐటమ్ అయితే ఇలా చదువుతాను, ఆర్టికల్ అయితే ఇలా చదువుతాను, కథ అయితే ఇలా చదువుతాను, నేను రికార్డ్ చేసి నేను యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాను, దాన్ని చాలామంది చూస్తారు, చాలామందికి ఉపయోగం. ఇవన్నీ కూడా స్కిల్స్ అనమాట. ప్రతి కంపెనీలో వేరెవర్ యు గో, ఇంక్లూడింగ్ ఐఎస్ఆర్ఓ, వాళ్ళు ఏం చేస్తున్నారనేది ప్రజలకు ఎవరు తెలియజేస్తారు? మీడియాకి ఎవరు తెలియజేస్తారు? పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ తెలియజేస్తారు. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్లో ఎవరుంటారు? రాసేవాళ్ళు ఉంటారు, చదివేవాళ్ళు ఉంటారు, టీవీ ముందు కూర్చుని ప్రజెంట్ చేసేవాళ్ళు ఉంటారు. లేదు, దీన్ని కాలేజెస్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో అలా కాలేజెస్కి వెళ్ళి చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే ఇస్రోలో మీకు బాగా మాట్లాడే స్కిల్ ఉంటే జాబ్ ఉంటుంది. ఇస్రోలోనే కాదు, ఇవాళ ఎక్కువగా కొరతగా ఉంది సరిగ్గా చదవలేకపోవడం, సరిగా మాట్లాడలేకపోవడం, సరిగా స్టేజ్ మీద పర్ఫామ్ చేయలేకపోవడం. దీనివల్ల కమ్యూనికేషన్స్ అనే రంగంలో చాలా కొరత ఉంది. న్యూస్ పేపర్స్లో రాయడానికి కావాలి, టీవీ స్టేషన్స్ వాళ్ళకి రాయడానికి కావాలి, రాయటంలో రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన స్కిల్స్గా కౌంట్ అవుతాయి. మరి దానికిను మనం చదువుకున్న బీఎస్సీకి, బీకామ్కి, బీఏకి ఏంటి సంబంధం అంటే, బీఎస్సీ చదివినా, బీకామ్ చదివినా, ఇంకోటి చదివినా మీరు ఏ డిగ్రీలో ఉన్నారో ఆ డిగ్రీలో మీరు ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నారో ఆ సబ్జెక్ట్స్లో ఏదో ఒకటో రెండో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఒకటో రెండో అన్న సబ్జెక్ట్స్ని గురించి మీరు మాట్లాడగలరా, మీరు రాయగలరా, లేదా ఎవరైనా రాసిస్తే మీరు చదవగలరా, చదివి వినిపించగలరా? చాలా చాలా వాల్యుబుల్ స్కిల్స్ అవి. ఇంజనీర్స్కి కావాలి, సైంటిస్టులకి కావాలి, టీచర్స్కి, మీరు టీచర్ అవ్వాలన్నా కావాలి, మీరు పబ్లిక్ రిలేషన్స్లో ఉండాలన్నా కావాలి, మీరు కమ్యూనికేషన్స్లో ఉండాలన్నా కావాలి, మీరు మిలిటరీలో ఉండాలన్నా కావాలి, మీరు పోలీస్ ఫోర్స్లో ఉండాలన్నా కావాలి. మీరు ఏ రంగంలో ఉంటారనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఏ రంగంలో ఉన్నా ఈ బేసిక్ స్కిల్స్ మీకు కావాలి. రీడింగ్, రైటింగ్, అలాగే ఎవరైనా చదివిన దాన్ని, ఎవరైనా రాసిన దాన్ని విని లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. దాన్ని అర్థం చేసుకుని దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగినటువంటి స్కిల్ ఉండాలి కదా. ఇవన్నీ ఉండి మీరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో స్పెషలైజ్డ్గా నాలెడ్జ్ ఉందనుకోండి, ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, మీకు ఆ జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి మరి మనం ఇదే విఎస్ఆర్ కాలేజీలో చదువుకున్నాను నేను ఇంటర్మీడియట్. ఇదే విఎస్ఆర్ కాలేజీ నుంచి ఆర్ఈసి సూరత్కల్ అనేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు ఎన్ఐటి అంటున్నారు. అక్కడికి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి చదువుకున్నాను. అక్కడ చదువుకున్న తర్వాత మరి అందరం మనమే కదా, మన తెనాల చుట్టూ ఏముంటుంది, పల్లెటూరులాగా మనం తెలుగే మాట్లాడుకుంటాం కదా. కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్లోగా ఆ తెలుగుకు తోడు కాస్త ఇంగ్లీషు, కాస్త హిందీ, అది ఇది అలవాటైంది కాబట్టి ఇప్పుడు మరి బయట ప్రపంచం అంతా ఇంగ్లీష్లో నడుస్తుంది కాబట్టి మనకి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ అవసరం. సో ఇది గుర్తించిన మేము ఏం చేసాం, ఇంగ్లీష్లో స్కిల్స్ పెంచుకున్నాం, లిజనింగ్ స్కిల్స్ పెంచుకున్నాం, రీడింగ్ స్కిల్స్ పెంచుకున్నాం, మ్యాగజైన్స్ చదివాం, న్యూస్ పేపర్స్ చదివాం, రేడియో విన్నాం, అలాగే దాంట్లోనే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇదంతా జరుగుతూ ఉండగా నా సబ్జెక్టు మెటీరియల్స్ అండ్ మెకానికల్లో నాకు ఎంతో కొంత నైపుణ్యం ఉంది కాబట్టి నేను ఇస్రోకి వెళ్ళినప్పుడు నాకేం ఉపయోగపడింది, నాలాగా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, నాకంటే మా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు చాలామంది ఐఐటీస్ నుంచి వస్తారు, 100 మంది వచ్చి ఉంటారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ అని ఉన్నాయి కదా మనకు, ఐఐటీలు అని ఉన్నాయి కదా. సో వాళ్ళందరూ జనరల్గా టెక్నాలజీలో చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఆర్ఈసీలో చదివిన వాళ్ళకంటే స్ట్రాంగ్ ఉంటారు. మరి ఇప్పుడు ఆర్ఈసీలో చదివిన అబ్బాయిని ఎందుకు తీసుకోవాలి వాళ్ళు?
సో ఆ టెక్నాలజీకి తోడుగా ఇంకోటి ఏదో కావాలి మనకి. ఆ ఇంకోటి ఏదో ఏమై ఉంటుంది, అది నేను ఫస్ట్ సెషన్లో ఫస్ట్ మీకు స్కిల్స్ అని రాశాను చూసారు ఒక చోట. అవి వాటిల్లో ఎంతో కొంత నాకు అప్పటికే పరిచయం ఉంది కాబట్టి, నేను మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా కనబడగలిగాను కాబట్టి, వాళ్ళు 3-4 సంవత్సరాల తర్వాత 13 మందిని తీసుకుంటే ఆ 13 మందిలో నేను ఒకడిని. ఆల్ ఓవర్ ఇండియాలో జరిగినటువంటి ఇంటర్వ్యూలో 13 మందిలో ఒకటి చందు సాంబశివరావు. కదా, అది ఆల్మోస్ట్ లైక్ లాటరీ కదా. బట్ లాటరీ అన్నంత సింపుల్గా కూడా నేను తీసుకోవట్లేదు. అది అంత సింపుల్గా లాటరీ కూడా కాదు, మన ఎఫర్ట్ కూడా ఉంది. మన ఎఫర్ట్కు తోడు ప్రాబబ్లీ సంథింగ్ ఎల్స్ వర్క్డ్. ఆ సంథింగ్ ఎల్స్లో నాకు పనిచేసింది నేను చెప్తాను. తర్వాత మీకు ప్రాబబ్లీ మీరు ఇప్పుడు చేస్తుంది ఎందుకు పనిచేస్తుందో కూడా మీకు అర్థమవుద్ది. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడే మాకు అనంతవరం అని చెప్పేసి, అనంతవరం తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నట్టు చేయొద్దండి, తెలీదా? తెనాలి, బుర్రిపాలెం, చక్రాయపాలెం ఆ లైన్లో వెళ్తే అనంతవరం వస్తుంది. ఆ హై స్కూల్లో చదువుకున్నాను. ఆ హై స్కూల్లో 9వ తరగతి వరకు మాకు సరిగ్గా ఏం తెలియదు. 10వ తరగతిలో సుంకర రాధాకృష్ణమూర్తి గారు అనే ఒక టీచరు, ఆయన మాకు ఇంగ్లీష్ నేర్పించేవాడు. ఆయన ఏం చేశాడు, ఇంగ్లీష్ ఎలా చెప్పేవాడు, ఆయన ఇలా క్లాస్లోకి వచ్చేసి కథలాగా తెలుగులో చెప్పేవాడు. కథ అర్థమైపోయింది కదా మనకి. ఈ కథని మళ్ళీ చెప్పేవాడు. ఈసారి చెప్పేటప్పుడు అక్కడక్కడ కొన్ని ఇంగ్లీష్ పదాలు వేసేవాడు. మళ్ళీ నిన్ను చెప్పమనేవాడు, నువ్వు చెప్పనేవాడు, అమ్మ చెప్పనేవాడు. అలా చెప్తూ ఇంకోసారి కథ చెప్పమని మళ్ళీ ఇంకొద్దిగా ఆయన చెప్తూ స్లోగా 50 నిమిషాలు అయిపోయేసరికి మొత్తం తెలుగులో మొదలేసిన కథ మొత్తం ఇంగ్లీష్లో నడుస్తూ ఉంటుంది. దాదాపుగా స్టూడెంట్స్ అందరికీ కథ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తారు. చెప్పటం లేదన్నా పొరపాటు జరిగితే ఆయన కరెక్ట్ చేస్తూ ఉంటాడు. అలా కాదురా, ఇంగ్ అనాలరా, అక్కడ గోయింగ్ అనాలరా, కమింగ్ అనాలరా, వెంట అనకూడదురా, గాన్ అనకూడదురా, ఇక్కడ గాన్ అనాలరా, ఇక్కడ వెంట అనాలరా. అంటే ఏంటి, ఆ పదానికి, ఆ పదాలకి, ఆ సెంటెన్సెస్కి అర్థాలు చెప్పుకుంటూ కథని పూర్తి చేసుకుంటూ ఫైనల్గా మీకు గ్రామరు చెప్పేవాడు, కథ చెప్పేవాడు, ఇంగ్లీష్ మీద మీకు స్కిల్స్ పెంచాడు ఆయన. అది నాకు లైఫ్ లాంగ్ ఉపయోగపడిందని నేను అనుకుంటాను. స్టోరీ టెల్లింగ్ కేపబిలిటీ శంకర్ రాధాకృష్ణమూర్తి గారు మాకు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశాడో అప్పట్లో, అది మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడిందని నేను గట్టిగా నమ్ముతాను. ఇంజనీరింగు, సైన్సు, ఫిజిక్స్, విఎస్ఆర్ కాలేజీ లెక్చరర్స్ ఇవన్నీ ఉపయోగపడినాయి. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సంథింగ్ ఎల్స్ నాకు హెల్ప్ చేసింది అనుకుంటాను. అలా జరుగుతున్న తరుణంలో ప్రజానాట్య మండలి తెనాలి వాళ్ళు ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టారు జూనియర్ కాలేజీలో. ఓకే, ఎస్ఏ కాంపిటీషన్ అంటే మీకు తెలుసా? ఎస్ఏ రాస్తారా, మీరు రాస్తారా? అంటే ఏదో ఒక అంశాన్ని చేసి ఇలాగే ఒక 500 మంది పిల్లల్ని అన్ని హై స్కూల్స్ నుంచి పిలిపించి అక్కడ ఎస్ఏ కాంపిటీషన్ పెట్టారు. ఆ ఎస్ఏ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకుంటా. ఫస్ట్ ప్రైజ్ ఎవరు అది పెట్టింది? అప్పట్లో ప్రజానాట్య మండలికి సెక్రటరీ ఎవరు? అది ఇక్కడ ఉన్నాడు చూడండి, బొలిమంత కృష్ణ గారు. ఆయన సంతకం పెట్టిన కాగితం నా దగ్గర ఉంది, ఇవాళకి కూడా ఉంది. ఆయనే బొలిమంత కృష్ణ గారు ఇంకా ఉన్నాడు చూడండి. వాళ్ళది ఇంకా ప్రజానాట్య మండలి ఉంది. నేను మాట్లాడుతుంది 1978-79లో. 79లో ప్రజానాట్య మండలి వాళ్ళు తాలూకా జూనియర్ కాలేజీలో ఎస్ఏ కాంపిటీషన్స్ పెడితే ఆ కాంపిటీషన్స్లో నాకు కూడా ఒక ప్రైజ్ వస్తే ఆ కాగితం నాకు ఉంది. సరే, ఇది ఎక్కడ ఉపయోగపడింది నాకు? ఐఎస్ఆర్ఓలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 100 మంది వచ్చినప్పుడు ఒక్కొక్క బ్రాంచ్లో నుంచి 50 మంది, 20 మంది, 40 మందిని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్తాం కదా, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు అందరి దగ్గర ఐఏ సర్టిఫికేట్లు ఉంటాయి, అందరికీ అదే మార్కులు వస్తాయి, లేదా కొంతమందికి మనకంటే చాలా ఎక్కువ మంచి మార్కులు వచ్చి ఉంటాయి. కానీ ఆ ఇంటర్వ్యూలో ఒక ఆయన ఏమడిగాడంటే, నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అదే ఆ రోజుకి. ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, జాగ్రత్తగా వినండి. మా ఫాదర్ టీచరు, నాకు ఎస్ఏ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తాలూకా లెవెల్. అప్పట్లో తాలూకా అనేవాళ్ళు, అంటే తెనాలి చుట్టుపక్కల ఒక 100 స్కూల్స్ అనుకోండి. ఆయన ఏమడిగాడు క్వశ్చన్ చివరిలో, మీ ఫాదర్ టీచర్ అవ్వటానికి
ఎస్ఏ కాంపిటీషన్లో నీకు ప్రైజ్ రావడానికి కొరిలేషన్ ఏమన్నా ఉందా అని అడిగాడు. కొరిలేషన్ అంటే సంబంధం. నేనేమనొచ్చు అంటే ఆయన ఉద్దేశం రెండు రకాలుగా ఉండి ఉంటుంది. మీ నాన్న ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, లేదా మీ నాన్నకు తెలిసిన వాళ్ళే కండక్ట్ చేసి ఉండొచ్చు, కాబట్టి నీకు ప్రైజ్ ఇచ్చి ఉండొచ్చు. అప్పుడు నేనేం చెప్తాను, అని నాకు తెలియదండి, మరి మా నాన్న కూడా వాళ్ళు బాగా తెలుసండి, మరి ఆయన ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసాడేమో, రికమెండేషన్ చేసాడేమో, అందుకు నాకు వచ్చిందేమో అని అనొచ్చు. అదొక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి, నేను అలా అని కూడా అనుకోవట్లేదు, నాకు ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు, కానీ దాన్ని నేను ఇప్పుడు జస్టిఫై చేసుకోవాలి. దాన్ని ఎట్లా జస్టిఫై చేసుకుంటాను నేనేం చెప్పానంటే, మా ఊర్లో ఒక 300-400 కుటుంబాలు ఉన్నాయి. అప్పట్లో 2-3 టీచర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు పెద్దగా చదువుకోలేదు. మా ఫాదర్ కూడా టీచరే. మా ఫాదర్ టీచర్ కాబట్టి జనరల్గా ఏమొస్తుంది, ఆయనకి లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయి కదా, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఆయన చదవగలడు, ఆయన రాయగలడు, ఆయన టీచ్ చేస్తున్నాడు, టీచరు కాబట్టి ఎంతో కొంత లాంగ్వేజ్ స్కిల్స్ ఆయనకు ఉంటాయి. ఆయనకి లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నప్పుడు మరి ఆ ఇంట్లో ఉన్న పిల్లలుగా మాకు ఉంటుంది కదా, ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ గారు అబ్బాయి ఉన్నాడు, ఆ మెడిసిన్కి సంబంధించిన కొన్ని విషయాలు డాక్టర్ గారు అబ్బాయికి తెలుస్తాయా? ఇప్పుడు మనం వ్యవసాయంలో ఉన్నాం, మనందరి పేరెంట్స్ వ్యవసాయం చేస్తున్నారు అనుకుందాం, వ్యవసాయం చేసే వాళ్ళ ఇంట్లో వ్యవసాయానికి సంబంధించిన ఐడియాస్ ఆటోమేటిక్గా ఉంటాయా? పొలం అంటే ఏంటి, దున్నటం అంటే ఏంటి, విత్తనాలు అంటే ఏంటి, నాటటం అంటే ఏంటి, కోత కోయటం అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలుసు కదా ఆటోమేటిక్గా. మరి అది సిటీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, దాన్ని ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ అంటాం మనం. అలాగే మా ఫాదర్ టీచర్ కాబట్టి, టీచర్గా ఆయన లాంగ్వేజ్ కొద్దిగా మెరుగ్గా ఉంటుంది కాబట్టి మా ఊర్లో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే జనరల్లీ స్పీకింగ్ ఆ అడ్వాంటేజ్ మనకు వచ్చి ఉంటుంది కదా. ఆ అడ్వాంటేజ్ నాకు వచ్చింది కాబట్టి మా ఫాదర్ టీచర్ అవ్వడానికి నాకు ఇలాంటి ప్రైజ్ రావడానికి కొరిలేషన్ ఉంది, పాజిటివ్ సంబంధం ఉంది అని మాట్లాడాను. ఈ కొరిలేషన్ అనేది మీలో ఇక్కడ బీకామ్ చదువుతున్న వాళ్ళు కానీ మ్యాథమెటిక్స్ వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే మీకు స్టాటిస్టిక్స్లో వస్తుంది ఆ పదం, ఆ కొరిలేషన్ అనే కాన్సెప్ట్. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, బట్ కొరిలేషన్ అంటే రెండు అంశాలకి, 2 ఆలోచనలకి, 2 డేటా సెట్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఆ మాట వినగానే ఈ ఇంటర్వ్యూ చేస్తున్న 5-6 సీనియర్ సైంటిస్టులు కూడా నా వైపు అప్పుడు సీరియస్గా తీసుకుని దాని మీద మాట్లాడమన్నారు, కొరిలేషన్ అనే కాన్సెప్ట్ మీద మాట్లాడమన్నారు. కరెక్ట్గా బాల్ నా కోర్టులోకి వచ్చేసింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడాను నేను. దానికి మనం ఇప్పుడు రాకెట్లోకి వెళ్ళినప్పుడు నేను చెప్తాను, ఏదైనా ఒక వస్తువు తయారు చేసినప్పుడు, రాకెట్ లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అనేక అంశాలు ఉంటాయి. ఆ అనేక అంశాల్లో ప్రతి పార్టు కరెక్ట్గా ఉంటేనే మొత్తం రాకెట్ కరెక్ట్గా ఉన్నట్టు కదా. అంటే ప్రతి పార్ట్లోనూ క్వాలిటీ ఉండాలి కదా. క్వాలిటీ అంటే ఏంటి, క్వాలిటీని ఎలా మెజర్ చేస్తారు, మరి దీనికి క్వాలిటీ ఉండాలి, దీనికి క్వాలిటీ ఉండాలి, దీనికి క్వాలిటీ ఉండాలి, లైట్కి క్వాలిటీ ఉండాలి, అన్నిటికీ క్వాలిటీ ఉంటేనే ఈ సభ సక్సెస్ అవుద్ది. అలాగే పిఎస్ఎల్వి ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే ఫర్ ఎనీథింగ్, పిఎస్ఎల్వి అనుకోండి, స్కూటర్ అనుకోండి, సైకిల్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఒక ప్రాజెక్ట్ ఒక పని సక్సెస్ కావాలంటే మీకు అనేక అంశాల్లో క్వాలిటీ బాగుండాలి. అనేక అంశాల్లో క్వాలిటీ బాగున్నప్పుడు ఏ 2 అంశాల మధ్య క్వాలిటీని మీరు ఎలా కంపేర్ చేస్తారు, ఒకదాని ఇన్ఫ్లుయెన్స్ ఒకదాని మీద ఎలా పడుద్ది అనేది మేము కొరిలేషన్ స్టడీస్ ద్వారానే చేస్తాం. కాబట్టి వాళ్ళకేమనిపించింది, ఈయన ఇంజనీరింగ్ స్టూడెంటు కానీ మ్యాథమెటిక్స్లోను స్టాటిస్టిక్స్లోను కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఉంది, దానికి తోడు ఎక్స్ప్రెషన్ అంటే ద వే హీ ఈజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఈజ్ ఆల్సో గుడ్. కాబట్టి ఏం చేశారు, వాళ్ళు నన్ను సీరియస్గా తీసుకున్నారు. ఇంకొక 5 నిమిషాలు టైం ఇచ్చారు. అసలు మనకు ఐఎస్ఆర్ఓలో ఎన్ని వందల మందిలో మనకు ఒక ఉద్యోగం వస్తుందా, ఇది వేస్ట్ ఆఫ్ టైము, దారి ఖర్చులు దండగా, త్రివేంద్రం దాకా దండగా, వెళ్ళటం దండగా అనుకున్న నాకు ఫస్ట్ జాబ్ ఆఫర్ వచ్చింది. బికాజ్ ఆఫ్ మై డిస్కషన్ అబౌట్ కొరిలేషన్. కొరిలేషన్ నా సబ్జెక్ట్ కాదు, అది స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్. ఆ కొరిలేషన్ అనే కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది, వాళ్ళు ఎందుకు అడగలిగారు నన్ను, నాకేదో ఒక సర్టిఫికేట్ ఉందని చూశాడు కాబట్టి. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ఆ పేపర్స్లో లేదనుకోండి, బహుశా ఆయనకు ఆ క్వశ్చన్ అడగాల్సిన అవసరం కూడా లేదుగా.
మీ ఫాదర్ టీచర్ అవ్వడానికి నీకు ఈ ప్రైజ్ రావడానికి మధ్యలో ఏమైనా సంబంధం ఉందా అనే క్వశ్చనే కదా మనకు హెల్ప్ చేసింది. అనే క్వశ్చన్ లేదనుకోండి, దెన్ ప్రాబ్లీ ఈ డిస్కషన్ జరిగేది కాదు. నలుగురితో నారాయణ 100 మంది ఇంజనీర్లు వచ్చారు, ఈయన ఒక ఇంజనీరు, ఎవరికో జాబ్ వచ్చేసింది ఉండేదేమో, నాకు తెలియదు. ఒక రకంగా నాకు ఆ రోజు హెల్ప్ చేసింది సంథింగ్, ఒక చిన్న పేపరు దట్ లెడ్ టు ద డిస్కషన్. ఈ డిస్కషన్ జరగడానికి దోహదపడింది. దట్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇప్పుడు మీ అందరికీ కూడా ఆ షీట్లో నేను అది ఎందుకు చూపిస్తున్నానంటే, మీరందరూ కూడా అందరిలాగానే డిగ్రీ చదువుకుంటారు, అందరిలాగానే మార్కులు వస్తాయి. యు ఆర్ నథింగ్ స్పెషల్. మీ కాగితాన్ని చూసిన తర్వాత సపోజ్ నేనే ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఇంకో 5 ఇక్కడ ఉండి ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీలో నేను ఏదో అడగటానికి మీరు నాకు అవకాశం ఇవ్వాలి. మీ గురించి నేను ఎక్స్ట్రా అడగాలి. మీ పేరెంట్స్ని గురించి కానీ, మీ గురించి కానీ, మీ యాక్టివిటీస్ గురించి కానీ, మీ స్కిల్స్ గురించి కానీ మిగతా వాళ్ళందరితో పోలిస్తే మీరు నాకు డిఫరెంట్గా కనపడాలి, మీరు డిస్టింక్ట్గా కనపడాలి. దట్ ఈజ్ వాట్ వీ కాల్ ద డిస్క్రిమినేటర్. పక్క వాళ్ళకి మనకి ఏంటో తేడా అంటే అందరూ మంచి వాళ్ళమే, అందరూ బాగా చదువుతున్నాం, అందరికీ 70-80% మార్కులు వచ్చినాయి. మరి అట్లాంటప్పుడు ఎవరికి ఉద్యోగం ఇస్తారు, ఎవరికి పదవి ఇస్తారు, ఎవరిని ప్రమోట్ చేస్తారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు లుక్ డిఫరెంట్. లుక్ అంటే ఫిజికల్గా అని కాదు నా ఉద్దేశం, మీ ఓవరాల్ పర్సనాలిటీ, మీ స్టోరీ, మీ పేపరు, మీ బయోడేటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ యూ కాల్, దట్ హ్యాస్ టు బీ డిఫరెంట్. సరేనా? అది గుర్తుపెట్టుకుంటారని, దాని గురించి ఆలోచిస్తారని ఆ కాగితం ఇచ్చాను. ఆ కాగితం లాగానే మీరు యూ స్టార్ట్ రైటింగ్ యువర్ స్టోరీ. మీ స్టోరీలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో చెప్పండి. మీ టీచర్తో వెళ్ళి రివ్యూ చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళతో రివ్యూ చేసుకోండి. ఇదిగో స్కిల్స్లో నేను ఏం రాసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ఎక్స్పీరియన్స్లో నేను ఏం రాసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో నేను ఏం రాసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఉంటే సొసైటీకి మంచిది, సొసైటీకి మంచివే మనం రాయాలి. అంతేగాని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయని ఏదో పిచ్చి పిచ్చిగా రాసేస్తే మళ్ళీ అది నెగిటివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. దట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్. ఇప్పుడు నేను ఇక మీకు కొన్ని చూపిస్తాను బొమ్మలు. ఆ బొమ్మల్లో ఉన్న స్పెషాలిటీ కూడా చెప్తాను, దాని వెనుకున్న మనుషులు వాళ్ళ స్పెషాలిటీ కూడా చెప్తాను. దే ఆర్ ఆల్ పీపుల్ లైక్ అస్, మనలాగానే. ఇంకా మనకి వాళ్ళ ఉండటానికి తినటానికి ఉంది, మనకి సైకిల్ ఉంది, మనకి బండి ఉంది, మనకి మంచి ఏసీ రూమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం చూడబోయే పిక్చర్స్లో కొంతమందికి అవేమీ లేవు. బట్ దే ఆర్ వరల్డ్ క్లాస్ సైంటిస్ట్ అండ్ వరల్డ్ క్లాస్ హీరోస్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నేను కొద్దిగా రాకెటరీలోకి వస్తాను. రాకెటరీలోకి వచ్చినప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను నేను అడగాలనుకుంటే అడగండి, లేదనుకుంటే ఆ డిస్కషన్లోనే మిగతా కథ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్.